ఇలాంటి ఒక కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి అవసరమైనటువంటి ప్రాతిపదికగా నిలబడగలిగేటువంటి పాలకులలో ఇంత రసజ్ఞులైనటువంటి ప్రేక్షక మహాశయుల ముందు నిలబడి ఈ రకమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది ఒక సాంస్కృతిక శాఖామాత్యునిగా నాకు లభించినటువంటి అదృష్టంగా మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. రామానాయుడు గారు చెప్పినట్లుగానే ఆయన ఒక సీనియర్ కళాకారులు, ప్రపంచం గర్వించదగ్గ ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీలో సభ్యులైతే నేను నవతరం నాయకుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి కళాకారుడు పెట్టినటువంటి పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యుడిని, మంత్రిని కూడా. నేను ఇవాళ ఈ మంత్రి పదవిలో ఉన్నానంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే మంత్రి పదవిలో ఉన్నాననేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, అదేవిధంగా మరో పక్కన మరో సారూప్యత ఏంటంటే రామానాయుడు గారు చెప్పారు, దాంతోపాటు వారు ఇంకొంచెం యాడ్ చేయవలసినటువంటి మరో పేరు ఏంటంటే తెనాలి పాలకులతో పాటు రాజమహేంద్రవరం కూడా. ఎందువలనంటే రాజమహేంద్రవరం కళలకు కాణాచి. ఇందాక చూపించారు వేదిక మీద చూసినటువంటి లఘు చిత్రాల్లో రాజశేఖర చరిత్రం అనేటువంటిది మొట్టమొదటి నాటకం తెలుగులో. అది రచించినటువంటి కందుకూరి వీరేశలింగం పంతులు గారు మనవాడు, ముఖ్యంగా మావాడు, మా రాజమండ్రి వాడు. అటువంటి వీరేశలింగం పంతులు గారు అటువంటి అద్భుతమైనటువంటి నాటక ప్రక్రియకి ప్రారంభం చేశారు కనుకే ఆయన పేరు మీదే నాటక దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16వ తారీఖున ఆంధ్ర నాటక దినోత్సవంగా మనం నిర్వహించుకోవటం, అప్పుడు అనేక మంది కళాకారుల్ని వారికి పురస్కారాలు అందించడం కూడా చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ, ముఖ్యంగా ఈరోజు లఘు చలనచిత్ర పోటీలు, ఇది నిజంగా ఒక మంచి ప్రక్రియ. ఎందువలనంటే ఒక పక్కన నాటకం, నేను ఖచ్చితంగా చెప్పగలను, నాటకానికి చావు లేదు. ముఖ్యంగా పద్య నాటకానికి అస్సలు చావు లేదు.